welcome back to our channel and welcome to another new vlog. సో సమ్మర్ ఎలా ఉంది గైస్, మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి? సో ఢిల్లీలో అయితే ఎండలు చంపేస్తున్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి ఇప్పుడే. ఇంకా మే జూన్ ఎలా ఉంటాయో చూసుకోవాలి. ఈ వీడియోలో నా సమ్మర్ రొటీన్ ఎలా ఉందో చూపిస్తాను. సో టైం 9 అవుతుంది, వీళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మా విక్కీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ రైమ్స్ చూస్తున్నాడు టీవీలో. సో ఇంకా ఆహా టమాటా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి మా లక్కీ డ్యాన్స్ వేస్తుంది. ఆహా టమాటర్ బడి మజీ, ఈ రైమ్ వినగానే ఏంటో ఆటోమేటిక్గా డ్యాన్స్ వేసేస్తుంది. విక్కీ లక్కీ టీవీ చూస్తున్నారు. ఇంకా నేను నా డే రొటీన్ స్టార్ట్ చేసేసాను. సో ఇంట్లో గ్లాస్ బాటిల్స్ ఖాళీగా ఉంటే డిఐవై చేశాను. సో నిన్న నేను షార్ట్కి ఏ వీడియో కూడా షూట్ చేయలేదు, లాంగ్ వీడియో షూట్ చేశాను. సో స్టోరేజ్ ఎక్కువైపోయింది, ఎడిట్ కూడా చేయలేదు. మళ్ళీ కొన్ని క్లిప్స్ డిలీట్ చేసి మళ్ళీ షార్ట్ వీడియో ఈ వాటర్ బాల్స్ని షూట్ చేసి షార్ట్ వీడియో కింద పెట్టాను. సో షార్ట్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇవి మన చైల్డ్హుడ్ మెమరీస్. సో వాటర్ బాల్స్ ఎంతమంది ఆడుకున్నారు చిన్నప్పుడు? నేనైతే చాలా బాగా ఆడుకున్నాను వీటితో. సో నిన్న మార్కెట్లో చూశాను. సో బాటిల్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి నేను ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను డిఐవై చేద్దామని. సో ఈ బాటిల్ తీసుకొని అందులో వాటర్ వేసి ఈ ప్యాకెట్స్ 2 అందులో వేసేసాను. సో 1 నైట్ వదిలేస్తే మనకి వాటర్ బాల్స్ అన్నవి డబల్ ఆర్ ట్రిపుల్ సైజ్లో మనకి అవుతాయి. సో కింద నుంచి నేను ఈ లీవ్స్ తీసుకొని వచ్చాను, ప్లాంట్స్వి. సో ఇవి ఆ బాటిల్లో పెడితే మనకు ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ అయితే రెడీ అవుతుంది కదా. సో ఇది మనం కిచెన్లో కానీ, లివింగ్ ఏరియాలో కానీ, ఇంకా మిర్రర్స్ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టవచ్చు. సో పెద్ద గ్లాస్ బాటిల్ ఉంది కదా, అందులో పెడితే పెద్దగా లుక్ రాలేదు, ఎందుకంటే వాటర్ బాల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో మళ్ళీ ఈ చిన్న బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. మళ్ళీ అందులో వాటర్ వేసాను మళ్ళీ, ఎందుకంటే సమ్మర్ కదా. ఈ లీవ్స్ ఏమైతే పెట్టామో మరి వాటర్ లేకపోతే అవి వాడిపోతాయి కదా. సో అందుకనే వాటర్ వేసాను. వాటర్ వేయకుండా అయితే బాల్స్ చాలా కలర్ఫుల్గా కనిపించాయి. నేను ఈ బ్యూటిఫుల్ ప్లాంట్ని మిర్రర్ దగ్గర పెట్టాను. సో టీవీ దగ్గర కూడా పెట్టవచ్చు, టేబుల్ దగ్గర. కానీ మా చిచ్చిరి పిడిగులు ఉన్నారే, ఒక్కసారి ఇలా అంటే చాలు అది పడిపోయి పగిలిపోతుంది. సో అందుకే నేను ఇక్కడ మిర్రర్ దగ్గర పెట్టాను. సో ఎలా ఉందో చెప్పండి. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. సో ఈ సమ్మర్కి ఏం తినాలనిపిస్తుంది చెప్పండి గైస్? అసలు ఫుడ్డే తినాలనిపించదు, ఎంత తీసుకున్నా ఈ లిక్విడ్సే తీసుకోవాలనిపిస్తుంది ఈ టైంలో అయితే మాత్రం. సో ఇంకా కర్రీ అయితే మాత్రం బీరకాయ పప్పు అండ్ ఆలూ ఫ్రై చేయాలనుకుంటున్నాను. చాలా రోజులైంది బీరకాయతో కర్రీస్ కానీ పప్పు కానీ చేసి. మార్కెట్లోకి పెద్దగా బీరకాయలు రావట్లేదు. సో నిన్న లాస్ట్ వెడ్నెస్డే కనిపించినాయి బీరకాయలు, సో తీసుకున్నాం. సో అందుకని ఈరోజు ఇంకా బీరకాయ పప్పు చేస్తున్నాను. సౌండ్స్ చాలా వస్తున్నాయి కదా, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పటికీ ఈ వీడియో షూట్ చేసి 2 days అయిపోయింది, ఎడిటింగ్ చేయలేదు. ఈ సౌండ్స్ వల్లనే కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన. ఇంకా ఈరోజు కూడా చేయకపోతే అంతే. ఇంకా అందుకే చిన్న చిన్న సౌండ్స్ని ఇగ్నోర్ చేయండి. సో నా స్టైల్లో బీరకాయ పప్పు ఎలా చేశానో చూడండి. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. నార్త్ సైడ్ ఈ బీరకాయలు చాలా తక్కువ దొరుకుతాయి, ఇటువైపు ఎక్కువగా నున్న బీరకాయలు అంటారు కదా, హైబ్రిడ్ కీరలా ఉంటాయి అవి. సో ఆ బీరకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, ఇవి చాలా రేర్ ఇటు సైడ్ దొరకడం. మా లక్కీ చూడండి, నేను కిచెన్లో ఏ వర్క్ చేసినా ఒక 2 days నుంచి ఈ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటుంది. బాగా సెట్ చేసుకుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. నేను ఉక్కుపోతుంటే తను వచ్చి ఇక్కడ కూర్చొని ఆడుతుంది. ఇంకా లక్కీకి బయటికి పంపించేశాను. ఇంకా కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో టమాటోస్, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా బీరకాయలు వేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకొని తర్వాత నీట్గా కడిగి వాష్ చేసుకున్న పప్పుని వేసుకున్నాను, కందిపప్పుని. ఉప్పు కారం కూడా వేసేసాను. యాక్చువల్గా సాల్ట్ వేస్తే పప్పు ఉడకదంటారు, కానీ నేను ఇందులో సాల్ట్ వేసేస్తాను. ఇంకా మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. సో విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా కుక్కర్ని పక్కన పెట్టి ఇంకా స్టీమ్ అంతా పోవాలి కదా, మనకు టైం పడుతుంది కదా. సో ఇంకా నేను ఆలూని కట్ చేసుకుంటున్నాను. సో ఆలూ ఫ్రై చేయడానికి. ఆలూ ఫ్రై ఎలా చేస్తానంటే లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్లో చేస్తాను. సో అందుకే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఆలూని వాటర్లో వేసి క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మనకి ఆలూలో ఉన్న స్టార్చ్ అంతా పోతుంది. సో మళ్ళీ వాటర్ వేస్తే మనకి ఆలూ ఫ్రెష్గా కనిపిస్తాయి. సో ఇంక ఇది స్టవ్ మీద పెట్టి జస్ట్ ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆలూ బాయిల్ అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి 2 to 3 tablespoon వరకు కార్న్ ఫ్లోర్, అలానే 1 tablespoon వరకు రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, కారం, అలానే గరం మసాలా ఇవి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ 10 days నుంచి మా ఇంట్లో ఆలూ రెసిపీస్ ఎక్కువైపోయినాయి, ఎందుకో చెప్తాను.
లాస్ట్ వీక్ ఒక 3 కేజీస్ ఆలు తీసుకొని వచ్చారు మార్కెట్ నుంచి. ఆలు లేవనుకోని మళ్ళీ డ్యూటీ నుంచి ఒక 2 కేజీస్ తీసుకొని వచ్చారు. టోటల్గా 5 కేజీ ఆలు ఉన్నాయి ఇంట్లో. ఇంకా డైలీ ఏ ఒక్కటి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఆలు స్టిక్స్ అన్నిటినీ కూడా మిక్సింగ్ బౌల్లో వేసి మసాలా అంతా కూడా ఆలు స్టిక్స్కి పట్టించాలి. సో చూసారు కదా, మంచిగా పట్టించేసాం. సో దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆలు స్టిక్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఆలు స్టిక్స్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉంటాయి కదా, సో మా విక్కీ లక్కీ ఇద్దరు కూడా ఇష్టంగా తింటారు. సో 10 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆయిలీ ఫుడ్ కదా. సో కెచప్ వేసిస్తే ఇద్దరు ఇష్టంగా తింటారు. మా విక్కీ చాలా ఇష్టంగా తింటాడు, మా లక్కీ ఈ మధ్యనే తింటుంది. ఇంకా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా పప్పు అన్నంతో చారన్నంతో తింటే బాగుంటాయి ఇవి కూడా. సో మళ్ళీ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని వడియాలు ఫ్రై చేస్తున్నాను మా వారి కోసం. సో ఇంకా లంచ్కి వస్తారు కదా ఇప్పుడు. సో ఇంకా వడియాలు కూడా అయిపోయినాయండి. లాస్ట్ టైం పెట్టాను కదా బియ్యం పిండి వడియాలు, అవి కూడా అయిపోయినాయి. ఇంకా కొద్దిగా ఉన్నాయి, ఇంకా 1 టైం ఫ్రై చేసేస్తే అవి కూడా అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా వడియాలు పెడతాను. ఈ సమ్మర్లో ఈ కిచెన్లో వంట చేయాలంటే చాలా ఇరిటేటింగ్గా ఉందండి, ఎందుకంటే ఫుల్ స్వెట్టింగ్, అసలు కిచెన్లో ఉండలేకపోతున్నాం. వేడికి వేడి, సో టూ మచ్ హాట్. అసలు పప్పు తాలింపు పెట్టుకొని మాట్లాడుకుందాం. సో తాలింపు కోసం రెడీ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆయిల్ వేసి ఇంకా కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు అందులో వేసేసుకోవడమే. ఇందులో కొంచెం పులుపు పెట్టుకుంటే బాగుంటుంది. సో నా దగ్గర చింతపండు అయిపోయింది, అందుకే నేను పులుపు పెట్టట్లేదు. మాది లాస్ట్ ఫ్లోర్ కదా, సో ఎండ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇల్లంతా వేడిగా ఉంటుంది, ఏ రూమ్ కూడా చల్లగా ఉండదు. కొంచెం హాలే కొంచెం చల్లగా ఉంటుంది. ఈ వేడికి ఉండలేక మేము కూడా ఒక 2 డేస్ బ్యాక్నే సెకండ్స్లో ఏసీ తీసుకున్నాము. సో లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇంకా మన లంచ్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి. సో పప్పు, బీరకాయ, వైట్ రైస్ అండ్ వడియాలు అండ్ ఆలూ ఫ్రై. లంచ్ రెడీ అయిపోయింది. ఇంకా నేను ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంకా పిల్లలకి మళ్ళీ లంచ్ పెట్టాలి. విక్కీ తినేస్తాడు, లక్కీకి తినిపించాలి. హాల్లో కూర్చున్నాను ఫ్యాన్ కింద. హాల్ కొంచెం బెటర్, చల్లగా ఉంటుంది. ఇంకా రూమ్స్లో కిచెన్లో చెప్పక్కర్లేదు, అస్సలు ఉండలేము. ఏంటో ఈ ఢిల్లీలో వింటర్ సీజన్లో ఉండలేం, రైనీ సీజన్లో ఉండలేం, సమ్మర్ సీజన్లో కూడా ఉండలేం. ఏ సీజన్ కూడా బాగోదు అసలు. ఈ క్లైమేట్కి కూడా సెట్ అవ్వం ఇక్కడ ఉంటే మనం అస్సలు. ట్రాన్స్ఫర్ వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ట్రాన్స్ఫర్ రావట్లేదు. ఇక్కడే 3 ఇయర్స్ ఉన్నాం, ఇంకా ఎన్ని ఇయర్స్ ఉండాలో ఏంటో. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్, కానీ ఎక్కడ వస్తుందో తెలియదు. ఢిల్లీలో ఉంటే తొందరగా హెల్త్ పాడైపోతుంది, ఎందుకంటే మనకి ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ, అలానే క్లైమేట్ కూడా సెట్ అవ్వదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో. సో మేము తీసుకున్న ఏసీ ఇదే గైస్. సో సెకండ్స్లో తీసుకున్నాం, ఎంత ఉంటుందో గెస్ చేయండి. సో ఇంకా మనలాగా స్ప్లిట్ ఏసీ కాదు, ఇది విండో ఏసీ. మా ఆపోజిట్ క్వార్టర్లో ఒకరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు బోర్డు పెట్టారు ఏసీ అవైలబుల్గా ఉందని చెప్పి. సో మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాం. సో వాళ్ళు ఇది 2 ఇయర్స్ యూజ్ చేశారంట. సో ఇంకా మేము తీసుకున్నాం. ఇంకా ఇలా విండోకి ఫిట్ చేసాం. సో స్టెబిలైజర్ అది కూడా వాళ్ళే ఇచ్చారు. మేము బయట రెంట్కి తీసుకోవాలనుకున్నాం. సో లక్కీగా మాకు లోపలే దొరికింది. మనం బయట కొంటే దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 35,000 to 45,000 వరకు కూడా ఉన్నాయి. సో మేము లక్కీగా సెకండ్స్లో తీసుకున్నాం. మెయిన్గా మా విక్కీ లక్కీ కోసమే తీసుకున్నాం, ఈ ఎండలకి పిల్లలు పాడైపోతారని. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయ్స్.